అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఆ నిమిషం పార్ట్ 1. రాసినవారు సుధామోహన్ గారు. ఇక స్టోరీలోకి వెళ్తే, సింధు, నాకు టైం అవుతోంది, తొందరగా భోజనం పెట్టి నేను వెళ్ళాలి. నైట్ షిఫ్ట్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు ప్రదీప్. అదే రెడీ చేస్తున్న దీపు, సన్నీని కూడా పిలు, వాడు అసలే టీవీ వదిలిరాడు అంటూ కంగారు పడుతూ వడ్డిస్తోంది సింధు. అంతలోనే సన్నీ, ప్రదీప్ ఇద్దరూ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. భోజనం పెట్టడానికి వంటింట్లో నుంచి అన్నీ తెచ్చి సర్దుతోంది టేబుల్ మీద. సింధు వడ్డించే తీరు చూస్తే చాలా కంగారు పడుతున్నట్లుగా తోచింది ప్రదీప్కి. తెస్తూ సామాన్లు పడేస్తోంది, వస్తూ గుమ్మానికి గుద్దుకుంటోంది. వడ్డిస్తుంటే సింధు చేతులు వణుకుతున్నాయి. సింధు మాటిమాటికి టైం కేసి చూస్తోంది, వడ్డిస్తోంది కంగారు పడుతూ. ఇదంతా గమనించిన ప్రదీప్, ఏమైంది సింధు, ఎందుకు అలా కంగారు పడుతున్నావు? ఏమైంది? నేను ఫ్యాక్టరీకి వెళ్ళడానికి ఇంకా టైం ఉంది, ముందు నువ్వు ఇలా వచ్చి కూర్చో అంటూ వణుకుతున్న తన చేయిని పట్టుకొని తనని కూర్చోపెట్టాడు. సింధుకి కూడా ప్లేట్ పెట్టి తనే ముగ్గురికి వడ్డిస్తున్నాడు. ఎప్పుడూ గలగలా మాట్లాడే సింధు మౌనంగా ఉంది. ప్రదీప్ తన కొడుకు సన్నీ ఏవో కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తున్నారు. సింధు మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉంది. ఏమైంది ఈరోజు అలా ఉన్నావు? ఎందుకంత కంగారు పడుతున్నావు? అది దీపు. ఏంటి సింధు, చెప్పు. దీపు, ఈ నైట్ షిఫ్ట్స్ మానేయకూడదు ప్లీజ్, సూటుగా చెప్పింది. ఎప్పుడూ లేనిది ఇలా అడుగుతున్నావు ఎందుకు సింధు? ఏమైంది? ఎలా చెప్పాలా అని ఆలోచిస్తోంది. అది కాదు దీపు, అత్తయ్య గారు మామయ్య గారు ఉన్నన్నాళ్ళు తెలియలేదు. అత్తయ్య గారు పోయాక మామయ్య గారు మనకి తోడుగా ఉన్నారు, ఆయన కూడా మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు. గొంతు జీరా వస్తోంది సింధుకి. ఏడుస్తున్న సింధుని ఓదారుస్తున్నట్టు భుజం పైన చేయి వేశాడు ప్రదీప్. ఏమైంది సింధు, ఇప్పుడు ఎందుకు అదంతా మాట్లాడుతున్నావు? నాన్న గుర్తొచ్చారా? అది కాదు దీపు, ఎప్పుడు నేను ఒంటరిగా ఉండలేదు. నువ్వు నైట్ షిఫ్ట్స్ వెళ్తుంటే నాకు సన్నీకి ఇంట్లో భయంగా ఉంటుంది. అలవాటు పడాలి సింధు, ఇక పైన ఇదే మన జీవితం. నాన్న కూడా ఇదే చెప్పేవారు, మర్చిపోయావా? అవును, అవన్నీ నాకు తెలుసు, కానీ రాత్రి అంతా ఇంట్లో భయంగా ఉంటుంది. అర్ధరాత్రి ఏవో చప్పులు వినిపిస్తున్నాయి దీపు. హే, ఏంటి నువ్వు ఈ కాలంలో కూడా అలా పాతకాలం అమ్మాయిలా మాట్లాడుతున్నావు? ధైర్యంగా ఉండాలి. చప్పుళ్ళు అది ఇది అంటూ ఈ మధ్య పదే పదే అంటున్నావు. అదంతా ఏం లేదు, అంతా నీ భ్రమ. దొంగలు రోజు వచ్చిపోతుంటారా ఏమిటి అని నవ్వుతూ చాలా తేలికగా తీసి పారేశాడు ప్రదీప్. సింధు చెప్పాలనుకున్నది వేరు, తను అనుకుంటున్నది వేరు. చెప్తే ఇంకేమంటాడో అని ఊరుకుంది సింధు. భోజనం అయ్యి బయటకొచ్చి షూ వేసుకొని, సింధు వెళ్ళొస్తా అని అరుస్తున్నాడు. లోపల నుంచి సన్నీ వచ్చి తండ్రికి ముద్దు పెట్టాడు. అరే, నువ్వు వెళ్తున్నట్టు అలా అరవడం అవసరమా దీపు ఇప్పుడు? కోపంగా అడిగింది లోపల నుంచి వస్తూ. నువ్వు మరీ పిరికిదానిలా మాట్లాడకు సింధు, మన సన్నీ కూడా అలాగే అవుతాడు. నీకు ధైర్యం కోసం మన సన్నీ ఉన్నాడుగా అన్నాడు ప్రదీప్ కొడుకు సన్నీని చూస్తూ. 10 ఏళ్ల పిల్లాడు, నాకు ధైర్యమా? సరే సరే సరే, నేను వెళ్ళొస్తా, జాగ్రత్త, బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు ప్రదీప్ నైట్ డ్యూటీకి. అతను వెళ్ళగానే తలుపేసుకొని బెడ్రూమ్లో కూర్చొని సన్నీని చదివిస్తోంది సింధు. రాత్రి 10:15 టైం చూస్తుంటే గుండె జారిపోతోంది సింధుకి. సన్నీ చదువుతూనే పడుకుండిపోయాడు. అన్ని తలుపులు వేసింది. ఎలా అయినా పడుకోవాలి అనుకొని కళ్ళు బిగించి దుప్పటి ముసుగు వేసుకుంది. కాసేపటికి అంతా నిర్మలంగా ఉన్నట్టు తోచిందేమో, మాగున్నగా నిద్ర పట్టింది. ఎవరో నిద్ర లేపినట్టయి హఠాత్తుగా లేచింది సింధు. చూస్తే అక్కడ ఎవరూ లేరు. అంతా ప్రశాంతంగానే ఉంది. కానీ మువ్వల చప్పుడు మొదలైంది. ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి సింధుకి. ఆ శబ్దం తనలో భయాన్ని తట్టి లేపింది. రోజు ఇది మామూలే అనుకోవడానికి లేకుండా రోజు ఓ కొత్త అనుభవం భయాన్ని కొత్తగా నేర్పిస్తోంది. గదంతా చీకటిగా ఉంది. లేచి లైట్ వేసే ధైర్యం లేదు. అయినా సరే అని ధైర్యం చేసి ముసుగు తీసి చుట్టూ చూసింది. చాలా ప్రశాంతంగా ఉంది. ధైర్యంగా లేచి లైట్ ఆన్ చేసేసరికి కరెంటు పోయింది. ఇప్పటిదాకా తోడుగా ఉన్న ఫ్యాన్ చప్పుడు కూడా లేకుండా మొత్తం భయంకరమైన నిశ్శబ్దం. చీకటికే కాటుక పులిమినట్టుంది అక్కడ చీకటి. మంచం పక్కన టేబుల్ చోరుగులో ఉన్న టార్చ్ లైట్ ఆన్ చేసింది, వెలగలేదు. ఫోన్ ఆన్ చేసి పెట్టింది. చూస్తే ఛార్జింగ్ చాలా తక్కువగా ఉంది. కానీ చేసేదేం లేక అలాగే కదలకుండా పడుకొని ఉంది. కాసేపటికి టెర్రస్ మీద ఎవరో పరిగెడుతున్న చప్పుడు వినిపించింది. ఆ అడుగుల చప్పుడుకి సింధు గుండె వేగం పెరిగింది. ఆ అడుగులు ఆగుతూ మళ్ళీ వస్తూ సింధులో మరింత భయాన్ని పుట్టిస్తున్నాయి. చాలా రోజులుగా జరుగుతున్నదే అయినా ప్రదీప్తో చాలాసార్లు చెప్పినా అతను పెద్దగా పట్టించుకోలేదు. ఫోన్ వెలుతురు మసకబడింది. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయినట్టు వస్తోంది.
లేచి వేరొక లైట్ వెలిగించాలని లేవబోయింది, కానీ అడుగు వేయడానికి, కళ్ళు తెరిచి చూడ్డానికి కూడా ఆమెకు ధైర్యం లేదు. ముసుగు తీసి ఆ మసక వెలుతురులో కళ్ళు తెరిచి ఎదురుగా చూస్తే గదిమూల ఒక నల్లటి రూపం ముడుచుకొని కూర్చున్నట్టు కనపడింది. గట్టిగా అరుస్తోంది సింధు. ఆ అరుపుకి ఆ నల్లటి రూపం తన్ని సమీపించింది వేగంగా. ఆ దృశ్యానికి సింధు బెదిరిపోయి గట్టిగా అరుస్తోంది. ఆ నల్లటి రూపం తనని కప్పేసినట్టుగా అనిపించింది. ఊపిరి తీసుకోలేకపోతోంది సింధు. గట్టిగా అరిచే ప్రయత్నం చేస్తోంది, కానీ మాట రావట్లేదు. గొంతు బిగుసుకుపోయింది. కాసేపు ఉంటే ప్రాణం పోతుందేమో అన్నట్టు ఉంది తనకి. చేతులతో సన్నీని తట్టి లేపడానికి ప్రయత్నిస్తోంది, కానీ విచిత్రంగా పక్కనే పడుకున్న సన్నీని అందుకోలేకపోయింది. ఆ నల్లటి ఆకారం తప్ప మరేది కనిపించట్లేదు ఆ గదిలో. లైట్ కూడా పూర్తిగా ఆగిపోయింది. ఇంకా సింధుకి ప్రాణం పోయినంత పనైంది. అప్పుడే గజ్జల చప్పుడు వేగంగా తన వైపు పరుగు పరుగున వస్తున్నట్టు వినిపించొస్తోంది. అరిచి పిలవడానికి చుట్టూ ఇల్లు లేవు, ఫోన్లో ఛార్జింగ్ లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా అసలు తన మాటే బయటకు రావట్లేదు. అలాంటి ఒక పరిస్థితి తను ఊహించలేదు. ఈ యుద్ధం ఎంతసేపు సాగిందో తెలియదు. ఊపిరి బంధించి వదిలినట్టుగా ఉంది తనకి. ఎలా బయటపడిందో, ఎప్పుడు పవర్ వచ్చిందో స్పృహ లేకుండా పడి ఉంది సింధు. తనకి స్పృహ వచ్చి లేచి చూస్తే తెల్లవారుజాము 3 అయింది. పడుకున్న చోట అలా కళ్ళు తెరిచి చూసింది. ఫ్యాన్ తిరుగుతుంది. తలైనా తిప్పకుండా కళ్ళతోనే గదంతా చూసింది. తనెక్కడుందో తనకి అర్థం కావట్లేదు. గొంతు తడారిపోయింది. తల పక్కకి తిప్పి సన్నీని చూసింది. బాబు హాయిగా నిద్రపోతున్నాడు. సన్నీ క్షేమంగా ఉండటం చూసి ప్రాణం లేచొచ్చింది. నెమ్మదిగా లేచి మొబైల్ చూసి ఛార్జింగ్లో పెట్టి మంచినీళ్ళ కోసం డైనింగ్ హాల్లోకి వెళ్ళింది. ఇల్లంతా చీకటిగా ఉంది. లైట్ వేయడానికి కూడా అక్కడి దాకా వెళ్ళే ధైర్యం చేయలేకపోయింది. కానీ నీళ్లు తాగకపోతే ప్రాణం పోతున్నట్టు ఉంది ఆమెకి. దేవుని తలుచుకుంటూ ముందుకు వెళ్ళి స్విచ్ ఆన్ చేయబోతుంటే హాల్లో ప్రదీప్ తండ్రి రోజు పడుకునే దివాన్ వైపు చూస్తే ఎవరో అక్కడ కూర్చొని ఉన్నట్టు కనపడి పై ప్రాణం పైకే పోయినట్టు అనిపించింది. వెంటనే గోడ మూలకు కూర్చుండిపోయింది. సింధు అరుస్తోంది, ఏడుస్తోంది. తన ముఖాన్ని 2 చేతులతో మూసుకొని ఉంది. ఏడ్చి ఏడ్చి అలసిపోయి ఇంకా మాట కూడా రావట్లేదు సింధుకి. కాసేపటికి ఎలాగో లేచి అక్కడ ఫ్రిడ్జ్లో నీళ్లు తీసుకొని కాసిని తాగాక కొంచెం ఓపిక వచ్చి గదిలోకి వచ్చి పడుకుంది. తనకి ఆ భయం మాత్రం తగ్గలేదు. చేతులు వణుకుతున్నాయి. ఎలా నిద్ర పట్టిందో మొత్తానికి పడుకుంది. పొద్దున 9 అయింది. ప్రదీప్ నైట్ షిఫ్ట్ అయ్యి వచ్చాడు. తలుపు కొడుతున్నాడు, అరుస్తూ పిలుస్తున్నాడు. కానీ సింధుకి మెలకువ రావట్లేదు. ఒళ్ళు తెలియకుండా నిద్రపోయింది సింధు. ఇంకా లాభం లేదనుకొని ప్రదీప్ సింధుకి ఫోన్ చేశాడు. ఆ రంగికి సన్నీ నిద్రలేచి చూశాడు. తల్లి ఒళ్ళు తెలియని నిద్రలో ఉంది. నాన్న ఫోన్ చేస్తున్నాడని చూసి వెళ్ళి తలుపు తీస్తాడు. సన్నీని చూడగానే, సన్నీ, అమ్మ ఏం చేస్తోంది, తలుపు తీయదే అంటూ లోపలికి వచ్చాడు ప్రదీప్. సన్నీ ఏం మాట్లాడలేదు. ప్రదీప్ అలాగే లోపలికి వెళ్ళి చూస్తే ఇంకా సింధు నిద్రలోనే ఉంది. సింధు, సింధు తట్టి లేపాడు ప్రదీప్. రాత్రంతా తెలియని ఏదో శక్తితో పోరాడి బెదిరి నీరసంగా ఉంది ఆమె. మాట్లాడే ప్రయత్నం చేస్తోంది, కానీ స్పష్టంగా మాటలు రావట్లేదు. గొంతు ఎండిపోయి ఉంది. చేతితో సైగ చేసింది నీళ్లు తెమ్మని. వెంటనే సన్నీని నీళ్లు తెమ్మని కొంచెం సింధుకి తాగించాక కాసేపటికి కాస్త మాట్లాడగలిగింది. ఏమైంది సింధు, ఎందుకు అలా అయిపోయావు, ఏం జరిగింది? రాత్రి నేను వెళ్ళే ముందు బాగానే ఉన్నావు కదా. అయినా ఈ మధ్య ఏదో బెదురుగా ఉంటున్నావు, లేదంటే ఇలా నిస్సత్తుగా పడి ఉంటున్నావు. నాకేం అర్థం కావట్లేదు నీ తీరు అంటున్న ప్రదీప్ని చూస్తోంది, కానీ బదులిచ్చే ప్రయత్నం చేయట్లేదు. కారణం అతను చెప్పినా వినడు. అయినా సింధు గత కొద్ది రోజులుగా ఇలాంటి భయానక అనుభవాలని ఎదుర్కొంటూనే ఉంది. కానీ దయ్యం భయము ఇవేవి ప్రదీప్కి నమ్మకం లేని విషయాలు. అందులోనూ ఇవన్నీ కేవలం సింధు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే జరుగుతున్న సంఘటనలు. చేసేదేం లేక, అతనికి చెప్పలేక కొద్ది రోజులుగా ఇలా నలిగిపోతోంది సింధు. ఆమె నుంచి బదులు రాకపోయేసరికి ప్రదీప్ ఆమెని అలాగే పడుకోమని చెప్పి స్నానానికి వెళ్ళి బయట నుంచి టిఫిన్ తీసుకొని వచ్చి తినిపించాడు. కాసేపటికి కొంచెం ఓపిక వచ్చి లేచి కూర్చుంది సింధు. దీపు చేతుల్ని చుట్టేసి, ఈ రోజు నుంచి నువ్వు నన్ను సన్నీని వదిలి నైట్ డ్యూటీకి వెళ్ళకు దీపు, ప్లీజ్ అని బ్రతిమాలుతోంది. అరే సింధు, మళ్ళీ మళ్ళీ నాకదే చెప్పకు. కోపడుతున్న ప్రదీప్ మాటలకి అడ్డు వచ్చి, లేదు దీపు, రాత్రి ఏదో నా మీదకు వచ్చినట్టు అనిపించింది. ఈ మధ్య ఒకటే గజ్జల చప్పుడు. నేను వింటుంటే ఇంకా ఎక్కువ అయ్యి నా వైపుకు వస్తోంది. నిన్న రాత్రి అయితే అప్పుడే కరెంటు పోయిందేమో. అమ్మో,
చెప్తుంటేనే సింధుకి చెమటలు పట్టేస్తున్నాయి. కానీ ఇదంతా చాలా అనవసరమైన అపోహగా అతను అనుకుంటున్నాడు. సింధు, నీకు మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఇలాగే ఉంటే మన సన్నీ కూడా ఇలాగే తయారవుతాడు. తాడుని చూసి నువ్వు పాము అనుకుంటున్నావు. ఒక్కదానివే ఉండటం వల్ల నీకు ఇలాంటి భయాలు తప్ప అవి నిజం కావు. నువ్వు మరీ మొండిగా చెప్తే నేను ఇంక వినను అంటూ అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. భార్య అంటే వల్లమాలిన ప్రేమ ఉన్నప్పటికీ ఇలాంటి విషయంలో మాత్రం అతను ఇంతే కఠినంగా ఉంటాడు. ఆమెకి ధైర్యం నేర్పాలని అతని ఉద్దేశమే తప్ప ఆమె పడుతున్న బాధ అతనికి అర్థం కావట్లేదు. అతనికి చెప్పినా లాభం లేదని ఊరుకుంది. కానీ రాత్రి అవుతుందంటే ఆమెకి మళ్ళీ గుండెల్లో గుబులు పుడుతూనే ఉంది. రోజంతా ఎలాగో గడిచింది. రాత్రి అయింది. మళ్ళీ దీపు నైట్ షిఫ్ట్కి వెళ్ళే టైం అయింది. ఆ రోజంతా సింధుని మంచం దిగకుండా చూసుకున్నాడు దీపు. రాత్రి ఆమెకు రూమ్లోనే మంచినీళ్ళు పళ్ళు పెట్టి బయలుదేరాడు. అతను వెళ్ళగానే తలుపు వేసేసుకొని హాల్లో, కిచెన్లో, డైనింగ్ హాల్లో అన్ని చోట్ల లైట్లు కట్టకుండా అలాగే వదిలేసి గదిలోకి వెళ్ళిపోయింది సింధు. సన్నీ ఏదో కథల పుస్తకం చదువుతూ పడుకున్నాడు. సింధుకి గుండెల్లో దడ మొదలైంది. అలసట, నీరసంగా ఉండటం వల్ల నిద్ర ముంచుకొస్తున్నా ఎప్పుడు ఏం కనిపిస్తుందో, ఏం శబ్దాలు వినిపిస్తాయో అని బెదురుగానే ముసుగు పెట్టి పడుకుంది. కానీ నిద్రాదేవి ఆవాహన కావట్లేదు. గడియారంలో ముళ్ళు కదిలిన శబ్దానికే గుండె ఆగిపోయేలా ఉంది సింధుకి. మెల్లగా ముసుగు తీసి గడియారానికేసి చూసింది. 1 గంట సమయం గడిచింది. సమయం కూడా నీరసంగానే గడుస్తున్నట్టు ఉంది ఆమెకి. లైట్ కట్టేస్తే నిద్ర పడుతుంది అనుకొని లైట్ ఆఫ్ చేసి పడుకుంది. కాసేపటికి ఎవరో తనతో ఏదో చెప్తున్నట్టు, తన్ని లేపినట్టు వినిపించింది. ఒక్క ఉదుటున లేచింది సింధు. అక్కడంతా ప్రశాంతంగానే ఉంది. ఉలిక్కిపడిన ప్రతిసారి గుండె వేగం పెరుగుతోంది. కాసేపటికి మళ్ళీ ఎవరో తనతో మాట్లాడుతున్నట్టు వినిపిస్తోంది. కానీ ఆ మాటల్లో స్పష్టత లేదు. కానీ శబ్దం మాత్రం వినిపిస్తోంది. అలాగే పంట కింద భయాన్ని అదిమిపెట్టి ఉంది సింధు. ఎవరో ఏడుస్తున్నట్టు వినిపించి లేచి చూసేసరికి గదిమూల ఏదో తెల్లటి ముద్దలాంటి ఒక ఆకారం మోకాళ్ళ పైన తలపెట్టి ఏడుస్తున్నట్టు కనిపించి గుండె జారిపోయింది. గట్టిగా ఒక కేక పెట్టి స్పృహ తప్పి పడిపోయింది సింధు. కళ్ళు మెల్లగా తెరుచుకుంటున్నాయి. ఎదురుగా ప్రదీప్, పక్కనే సన్నీ, పక్కింటి సుజాత ఉన్నట్టు మసకగా కనిపిస్తోంది. సన్నీ దిగులుగా ఉన్నాడు. లేవాలని ప్రయత్నిస్తోంది. చేతికి ఏదో గుచ్చుకున్నట్టు అనిపించి చూస్తే సెలైన్. ప్రదీప్ అసలేం మాట్లాడలేదు. కోపంగా ఉన్నాడు. ఎలా ఉంది సింధు? లేవకు, పడుకో అంటూ లేస్తున్న సింధుని పడుకోబెట్టింది సుజాత. ఏమైంది పిన్ని గారు? అయోమయంగా అడిగింది సింధు. ఏమీ లేదు తల్లి, కాస్త నీరసంగా ఉన్నావు అంతే. ఉండు, బాబుకి పాలు కలిపి ఇస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళింది. నువ్వు అనవసరంగా సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నావు సింధు. లేనిపోని ఊహించుకొని నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు. ఏదో పక్కింటి సుజాత గారు ఉండబట్టి సమయానికి నిన్ను కాపాడుకున్నాను అంటున్న ప్రదీప్ మాటలకి ఆశ్చర్యపోతూ చూస్తోంది సింధు. ఏమైంది దీపు? తలుపు ఎవరు తీశారు? ఎన్నింటికొచ్చావు? అంతగా నాకేమైంది? అయినా నేను చెప్తూనే ఉన్నాను దీపు, ఇంట్లో ఏదో ఉంది, అది నన్ను చాలా భయపెడుతోంది అని. కానీ నువ్వే నన్ను నమ్మట్లేదు అంటూ నెమ్మదిగా లేచి కూర్చుంది. నీకు మళ్ళీ చెప్తున్నా సింధు, నీవన్నీ మూఢనమ్మకాలు, పిచ్చి అపోహలు. నిన్నంతా నువ్వు అసలు మాలో లేవు తెలుసా? నీ విపరీతమైన భయమే మానసికంగా నిన్ను బలహీనం చేసింది. నువ్వు ఏదేదో మాట్లాడుతూ అరుస్తూ ఏడుస్తూ ఉన్నావు. నిన్ను చూసి మన సన్నీ చాలా బెదిరిపోయాడు. నాకేం చేయాలో అర్థం కాలేదు. ఎవరితోనో మాట్లాడుతున్నావు, నవ్వుతున్నావు. ఏమైంది నీకు? దేని గురించైనా ఆలోచిస్తున్నావా? ప్రదీప్ మాటలకి సింధు తెల్లబోయింది. నేనా? ఇంకొక మాట మాట్లాడలేకపోయింది. అవును నువ్వే. నిన్న నేను వచ్చేసరికి కాస్త ఆలస్యమైంది. సన్నీ లేచి హాల్లో ఇక్కడే కూర్చొని ఉన్నాడు. నువ్వు ఎంత లేపినా లేవట్లేదని వాడు చెప్తే వచ్చి చూశాను. నువ్వు స్పృహలో లేవు. వెంటనే సుజాత గారిని పిలిచి ఇక్కడ ఉండమని నేను డాక్టర్ని తీసుకువచ్చాను. నువ్వు చాలా బలహీనంగా ఉన్నావని మెడిసిన్స్ ఇచ్చి వెళ్ళారు. మధ్యలో ఎవరితోనో మాట్లాడుతున్నావు, నవ్వుతున్నావు. అసలు రాత్రి ఏం జరిగింది సింధు? ఎందుకు పద్దును కల్లా ఇలా అయిపోతున్నావు? నేను ఉన్నప్పుడు ఏం ప్రాబ్లం లేదే అంటున్న ప్రదీప్ మాటలకి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాక అసలు జరిగినదేది తనకు గుర్తుకు రాకపోవడంతో అయోమయంలో పడింది సింధు. నువ్వు ఇలాగే ఉంటే కొన్నాళ్ళు మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపో సింధు. సన్నీ నా దగ్గరే ఉంటాడు, లేదంటే వాడు నీలా తయారవుతాడు అంటున్న ప్రదీప్ మాటకి స్తబ్దతగా ఉండిపోయింది నీరు నిండిన కళ్ళతో. వెంటనే ఏదో బలమైన గాలి అప్పటికే వాళ్ళ చుట్టూ తిరుగుతున్నట్లు తోచింది సింధుకి. ఇప్పుడే అదే బలమైన గాలి తన్ని దాటుకొని వెళ్ళిపోయినట్లు అనిపించింది. గదంతా చాలా నిర్మలంగా ప్రశాంతంగా అనిపించింది. ఏదో తెలియని ఓపిక తనకి వచ్చినట్లయింది. అంతలో సుజాత గారు వచ్చి సన్నీని ఆడుకోమని పంపించి
సన్నీ వెళ్ళిపోగానే ప్రదీప్ని బయటకు పిలిచి, నేను కల్పించుకున్నా అనుకోకపోతే ఒక మాట చెప్తా బాబు అంది. అయ్యో, మీరు మా అమ్మ లాంటివారు, తప్పకుండా చెప్పండి ఆంటీ అన్నాడు ప్రదీప్ వినయంగా. అమ్మాయి చాలా బలహీనంగా ఉంది. జరిగినవన్నీ చూస్తుంటే అమ్మాయి చెప్పినట్టు నిజంగానే ఇంట్లో ఏదో తెలియని శక్తి ఉన్నట్టు అనిపిస్తోంది. అది మంచిదైనా కావచ్చు, చెడ్డదైనా కావచ్చు. తనేమీ అనొద్దు. నువ్వు తన మాటల్ని కొట్టి పారేయక ఏదైనా పూజ జరిపించు, లేదా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళండి. అంతేకాని ఆమెను నువ్వు పుట్టింటికి పంపడం వల్ల సమస్య పరిష్కారం కాకపోగా పిల్లాడు నలిగిపోతాడు బాబు అంటున్న ఆమె మాటలకి ఆలోచనలో పడ్డాడు. సరే ఆంటీ, అలాంటి నమ్మకాలు నాకు లేకపోయినా మీ మాట పైన గౌరవం ఉంచి తప్పకుండా ఆలోచిస్తాను. ఈ మధ్య మీ నాన్నగారు కాలం చేశారు కదా, సుందీకి మామగారితో చాలా అనుబంధం ఉంది. అందువల్ల తను ఒంటరిగా ఉండలేకపోవచ్చు. అవే ఆలోచిస్తూ ఇలా. అందుకే మీరు కొద్ది రోజులు ఎక్కడికైనా వెళ్ళండి అంటున్న సుజాత గారి మాటల్లో నిజం లేకపోలేదు అనిపించింది ప్రదీప్కి. నువ్వు అమ్మాయిని కోప్పడకుండా నిదానంగా మాట్లాడు, తనకి కొంచెం ఊరటగా ఉంటుంది. సింధు అమ్మానాన్నల ఆరోగ్యం అసలే బాగోలేదు. ఇప్పుడు వాళ్ళకి ఇవన్నీ చెప్పడం ఆలోచించు బాబు అని చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయింది సుజాత గారు. ప్రదీప్ ఒక 4 రోజులు లీవ్ పెట్టి ఇంట్లోనే ఉన్నాడు. సింధుతో సన్నీతో సరదాగా గడుపుతూ ఉండటం వల్ల ఆమె మళ్ళీ మామూలు స్థితికి వచ్చింది. ముగ్గురు చాలా సరదాగా నవ్వుతూ తుల్లుతూ ఉన్నారు. సింధు పరిస్థితి, ఇక్కడి పరిస్థితుల గురించి సింధు తల్లిదండ్రులకి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు ప్రదీప్. ఇలా రోజులు గడుస్తున్నాయి. సింధు చాలా మామూలుగా హాయిగా తిరుగుతోంది. ప్రదీప్ నైట్ షిఫ్ట్లు కాక జనరల్ షిఫ్ట్లు వెళ్ళి వస్తున్నాడు కొద్ది రోజులుగా. సన్నీ స్కూల్కి వెళ్తున్నాడు. ఒకరోజు మధ్యాహ్నం విపరీతమైన గాలి ఇల్లంతా ఆక్రమించేస్తోంది. సింధు టీవీ ఆఫ్ చేసి కర్టెన్లు ముడివేసి కిటికీ తలుపులు వేసి వచ్చి హాల్లో కూర్చుంది. ఆ గాలి వచ్చేసరికి సింధు గుండె జారిపోతోంది. ఒక 2 నిమిషాలకే అంతా సద్దు మణిగింది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. లేచి వెళ్ళి తలుపు తీసి చూస్తే ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.